ఊరు మారింది జగనన్న పాలనలో. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గ్రామాల్లో ఏం మార్పు వచ్చింది అని ఇక్కడ ఒక ఫోటో ఇచ్చారు. గ్రామ సచివాలయం, గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ గడప వద్దకే 540కి పైగా ప్రభుత్వ సేవలు అందించేలా 15,004 గ్రామ వార్డు సచివాలయాలు నిర్మించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 1,35,819 మంది శాశ్వత ఉద్యోగులు, 2,60,000 మంది వాలంటీర్ల ద్వారా సేవలు గ్రామాలకు జగన్ గారు చేసిందట. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం, విత్తనం నుండి పంట విక్రయం వరకు రైతన్నులకు అన్ని సేవలు గడప వద్దనే అందించే వన్ స్టాప్ సెంటర్లుగా 10,778 రైతు భరోసా కేంద్రాలు. మనబడి, నాడు నేడు, కార్పొరేట్ స్కూళ్ళు ప్రభుత్వం బడులతో పోటీ పడేలా ఇంగ్లీష్ మీడియం డిజిటల్ బోధనతో మన విద్యార్థులకు గ్లోబల్ సిటిజన్లు తీర్చిదిద్దుతూ 17,805 కోట్ల ఖర్చుతో రాష్ట్రంలోని 56,700 విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఆధునీకరణ 3 దశల్లో 8వ తరగతి వరకు ఉచిత ట్యాబులు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, బైజూస్ కంటెంట్, జగనన్న గోరుముద్ద విద్యా కానుక. డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్, 2,500 మంది జనాభాకు 1 చొప్పున రాష్ట్రంలో మొత్తం 10,132 విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఉచిత వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులు అందుబాటులో, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో అనుసంధానం. అక్కడ గ్రౌండ్ లెవెల్లో గ్రామాలు కాబట్టి అక్కడ గ్రౌండ్ లెవెల్లో చూసే వాళ్ళకి అంత అనిపించకపోవచ్చు, అనిపించకపోవచ్చు. అదే సినిమా తీసి ఏదో ఒక డైరెక్టర్కో, రాజమౌళికో, ఎవరికో ఇచ్చేసి ఈ 4 పాయింట్ల మీద సినిమా చేయమంటే అద్భుతంగా చూపిస్తారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, చిన్న పల్లెటూరులో అక్కడ ఒక స్కూలు, ఒక రైతు భరోసా కేంద్రము, ఒక హెల్త్ క్లినిక్, సచివాలయం. అక్కడ ఉన్నటువంటి ప్రజలను సేవ్ చేయడానికి ప్రభుత్వ వ్యవస్థ, సచివాలయం ఉన్నాయి. చూడాల్సిన బిల్డింగ్స్ కాదు, ఆ బిల్డింగ్లో ఉన్న మనుషులు, ఆ బిల్డింగ్లో ఉద్యోగస్తులు. వాళ్ళు ఎందుకున్నారు అక్కడ? గ్రామంలో ఎందుకున్నారు? రైతు భరోసాలో కొంతమంది, హెల్త్ క్లినిక్లో కొంతమంది, సచివాలయంలో కొంతమంది, ఆ హెల్త్ క్లినిక్లో కొంతమంది ఎందుకున్నారు అక్కడ? అక్కడ గ్రామాల్లో ఉన్న ప్రజలను కాపాడటానికి ఉన్నారు, ప్రజలకు సేవ చేయడానికి ఉన్నారు. అంటే పేదల గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలకి కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఇమాజినరీ పిక్చర్లో ఒక 4 వ్యవస్థలను అక్కడ ఏర్పాటు చేశాడు గ్రామాల్లో. జస్ట్ ఇమాజిన్, ఒక పిక్చర్ ఇమాజిన్ చేసుకోండి. ఒక చిన్న గ్రామము, ఆ గ్రామంలో మిమ్మల్ని కాపాడటానికి 4 వ్యవస్థలు అక్కడ పనిచేస్తున్నాయి. రైతులను కాపాడడానికి రైతు భరోసా కేంద్రం, మీ ఆరోగ్యం కాపాడటానికి హెల్త్ క్లినిక్లు, మీ పిల్లలకి చదువు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అక్కడ స్కూల్స్, నాడు నేడు స్కూల్స్, పెన్షన్లు ఇవ్వడానికి, ముసలోళ్ళకి, వృద్ధులకి పెన్షన్లు ఇవ్వడానికి, మీ సర్టిఫికేట్లు ఇవ్వడానికి, మీకు కావాల్సినటువంటి ఆధార్ కార్డులు ఇవ్వడానికి, రేషన్ కార్డులు ఇవ్వడానికి, వీటన్నిటికీ సచివాలయం. దీంతోపాటు ఒక రేషన్ వ్యవస్థ. ఒక గ్రామాలని సేవ్ చేయడానికి ఎంతకంటే విజన్ ఎక్కడ ఉంటుంది? ఇదే ఒక సినిమా డైరెక్టర్కో ఎవరికో ఇస్తే దీన్ని అద్భుతంగా మూవీగా తీసి పెడతాడు. మీకు ఎక్కడ ఒక బిల్డింగు, మీకు అక్కడ 4 బిల్డింగ్లు కనిపిస్తున్నాయి, కొంతమందికి అక్కడ ఉన్న ఉద్యోగులు కనిపిస్తున్నారు. నాకు జగన్ గారి విజన్ కనిపిస్తుంది. పల్లెటూరులో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలను కాపాడటానికి ఒక ముఖ్యమంత్రికి ఉన్న విజన్ నాకు కనిపిస్తుంది అక్కడ. నాట్ జస్ట్ బిల్డింగ్స్, నాట్ జస్ట్ హెల్త్ క్లినిక్. అక్కడ డాక్టర్ని ఎందుకు పెట్టారు? మీకు మీకు రోగాలు రాకుండా. స్కూల్స్ ఎందుకు పెట్టారు? మీ పిల్లల కోసం. రైతు భరోసా కేంద్రాలు ఎందుకు పెట్టారు? రైతులు పంటలకు సంబంధించినటువంటి సాయం చేయటం కోసం. సచివాలయ వ్యవస్థ ఎందుకు పెట్టారు? గ్రామీణ ప్రజలకి సేవ చేయటం కోసం. బిల్డింగులు ఉద్యోగస్తులు కంటే దెర్ ఇస్ ఎ బిగ్గర్ పిక్చర్. అదే ముఖ్యమంత్రి విజన్. అక్కడ మీకు కనిపిస్తుందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్ నాకు అక్కడ కనిపించింది.
గ్రామాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఒక ఇమాజినేటరీ పిక్చర్ని అక్కడ జస్ట్ ఇమాజిన్ చేయటం, ప్రసంగాలు ఇవ్వటం కాకుండా అక్కడ చేసి చూపించారని అర్థం. ఓకే, థ్యాంక్ యూ.